టెహ్రాన్లో హమాస్ నేత ఇస్మాయిల్ హానియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. హానియే మృతి నేపథ్యంలో బుధవారం ఇరాన్ భద్రతా మండలి అత్యవసరంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే ఆయన ఆదేశాలిచ్చినట్లు కీలక అధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. 62 సంవత్సరాల వయసు గల హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హానియాను ఇజ్రాయెల్ అంతమొందించిన విషయం తెలిసిందే. దీనికి ఇరాన్ వేదిక కావడం చర్చకు తెరతీసింది. ఇరాన్ ఎలా స్పందిస్తుందోనని యావత్ ప్రపంచం ఆందోళనకు గురవుతోంది. గట్టి చర్యలు తప్పవని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖమేనీ తాజా ఆదేశాల సమాచారం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ గనక దాడులకు దిగితే పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఘర్షణలకు వేదిక కానుంది. గాజాలో హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి 10 నెలలు అవుతోంది. హమాస్కు మద్దతుగా హెజ్బుల్లా సహా మరికొన్ని సంస్థలతో ఇరాన్ దాడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తద్వారా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచి యుద్ధం విరమించేలా చేయాలనేది ఇరాన్ ప్రణాళిక అనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ క్రమంలో సిరియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఏప్రిల్లో ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం క్షిపణుల వర్షం కురిపించుకున్నాయి.